Hello all, Namaste. Welcome back to our channel. Explore with us for food and fun. యమ్మీ మష్రూమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలో చూసేద్దాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మష్రూమ్ అనేది ఒక ఫ్రూట్ కాదు, ఐదర్ వెజిటబుల్ కూడా కాదు. అవి రెండు కాదంటున్నాం కదా అని చెప్పి అది ఒక యానిమల్ ఆర్ ప్లాంట్ కింగ్డమ్కి చెందింది అస్సలు కాదు. ఎందుకంటే అదొక ఫంగై. ఫ్యాక్ట్స్ నుంచి బయటకు వచ్చి మన ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 5 లవంగాలు, 2 కార్డెమమ్, 1/2 స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని క్యాష్యూస్, ఒక స్టార్ అనీస్, ఒక బే లీఫ్. స్టార్ అనీస్కి ఆల్టర్నేటివ్గా మనం రాతి పువ్వు అంటే స్టోన్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్ అంతా వస్తున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా డైస్ చేసుకున్న ఆనియన్స్, 4 to 5 చిల్లీస్ మీ కారానికి సరిపడా. నేనైతే ఇక్కడ మిల్క్ మష్రూమ్స్ తీసుకున్నాను. వాష్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా రిన్స్ చేసుకుని కట్ చేసి, ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయినప్పుడు టొమాటోస్, ఒక 4-5 టొమాటోస్ కట్ చేసుకుని చిన్నవి యాడ్ చేసుకోండి. టమాటోస్ ఈ డిష్కి రిచ్నెస్ యాడ్ చేస్తాయి. పొటాటోస్ కూడా కుక్ అయ్యేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. మింట్, పుదీనా ఫ్లేవర్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఏన్షియంట్ ఈజిప్ట్లో ఈ మష్రూమ్స్ని ప్లాంట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని పిలిచేవారంట. 2 కప్స్ రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా కొంచెం మగ్గుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా స్టిర్ చేసుకోండి. ఈ డిష్లో ఫస్టే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకు వేయలేదంటే, ఫస్టే వేస్తే ఇది ఎక్కువ మనం కుక్ చేస్తాం కాబట్టి ఈ గ్రేవీ అంతా కొంచెం మాడిపోతుంది అండ్ ఆ ఫ్లేవర్ చేదుగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా కొంచెం మెత్తగా మ్యాష్ గ్రేవీ లాగా అయిపోవాలి. ఇలా గ్రేవీ లాగా అయిపోయినప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ కానీ, మీకు ఫ్రెష్ క్రీమ్ వద్దు అనుకుంటే కర్డ్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు థిక్ అవ్వడానికి యాడ్ చేసుకోవాలి. క్రీమ్ మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చినప్పుడు అండ్ వాటర్ సెపరేట్ అవుతున్నప్పుడు మన కుకింగ్ సరిపోయినట్టు అప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా ఒకసారి స్టిర్ చేసేసుకుని మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవడమే. ఏన్షియంట్ ఈజిప్ట్లో మష్రూమ్స్ని ఎక్కువగా ఓన్లీ రాయల్ పీపుల్ కన్జ్యూమ్ చేసేవారంట. మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక గ్రేవీతో పాటు బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఆ గ్రేవీతో పాటు కుక్ అవనివ్వాలి. ఆ గ్రేవీలో ఉన్న మసాలా అంతా ఈ మష్రూమ్ పీసెస్కి ఇన్ఫ్యూజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇంకొకటి చెప్పనా, ఈ మష్రూమ్ గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత మీరు కొంచెం సెపరేట్ బౌల్లోకి తీసుకుంటే అదే మష్రూమ్ కర్రీలాగా కూడా బాగుంటుంది. మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసుకుని రైస్ని కూడా కొంచెం సేపు ఈ గ్రేవీతో మిక్స్ అవ్వనిచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం రైస్తో కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. మీకు కావాలంటే మీరు టమాటోని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. టమాటో నుంచి వచ్చే క్రీమీ టెక్స్చర్ మొత్తాన్ని మనం క్యాష్యూ పేస్ట్ యాడ్ చేసుకుని కూడా తెచ్చుకోవచ్చు. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. మనం ఇలా యాడ్ చేస్తూ ఉన్నాం కదా, గ్రేవీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అవుతుంది. మీకు మీ రైస్ ఎట్లా కుక్ అవుతుంది దాని కన్సిస్టెన్సీ బట్టి కొంచెం యాడ్ చేసుకోవడమో తగ్గించుకోవడమో చేయొచ్చు. నార్మల్గా మనం ప్లాంట్స్ని ప్లాంట్ చేయడానికి సీడ్స్ యూస్ చేస్తాం. అలాగే మనకి మష్రూమ్స్ కావాలంటే మనం స్పోర్స్ అంటాము, వాటిని ప్లాంట్ చేస్తారు. అండ్ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అండ్ ఈ స్పోర్స్ యాడ్ చేసేటప్పుడు కూడా బాగా శానిటైజ్ చేయాలి. లాస్ట్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమే. 2 విజిల్స్ సరిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. టేస్ట్ చూసుకొని మీకు సరిపడా సాల్ట్ ఉందా లేదా అని, లేదంటే యాడ్ చేసుకోండి. నార్మల్గా మన ప్రెషర్ కుక్కర్స్ అన్నీ అల్యూమినియంతో తయారవుతాయి కదా, అల్యూమినియం యూస్ చేయకూడదు కాబట్టి అందరూ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ముందు చెప్పాను కదా, గ్రేవీ రైస్ యాడ్ చేసుకోకముందు
అది మనకి కర్రీ లాగానే అయిపోతుంది. సో మీరు అది పక్కన పెట్టుకొని దాన్ని కూడా ట్రై చేయొచ్చు. మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓ కలర్ఫుల్ అండ్ యమ్మీగా వచ్చిందనమాట. చాలా చాలా కలర్ఫుల్గా వచ్చింది. టొమాటో యాడ్ చేయడం వల్ల ఆ రిచ్నెస్ వస్తుందన్నమాట కలర్లో. అండ్ క్రీమీనెస్, మనకి టేస్ట్లో క్రీమీనెస్ అలా తెలియడం కోసం మనం క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా. మీరు క్యాష్యూ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా వచ్చిందండి. మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఒక రెసిపీ చేసుకుంటే మనకి 2 రెసిపీస్ వస్తున్నాయి, లైక్ కర్రీ అండ్ బిర్యానీ. డెఫినెట్లీ డూ గివ్ ఇట్ ఏ ట్రై. మీరు ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎట్లా వచ్చింది. ఆర్ మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం మేము ట్రై చేసి అది ఎట్లా ఉన్నది అనేది మీకు కామెంట్ చేసి చెప్తాము. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Do share with your family and friends. Thank you all for watching our video.